हरि ओम। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातार मखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं। रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदाञ्जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। శ్రీ వశిష్ఠ గీత ముముక్షు వ్యవహార ప్రకరణము అనేది మనం ఇప్పుడు జరుగుతుంది. ఈ ముముక్షు వ్యవహార ప్రకరణములో జ్ఞానయుక్తి అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వశిష్ఠ భగవానుడు జ్ఞానం గురించి ఇలా చెప్తున్నారు. ఓ రఘుకులోత్తమ, దాటుటకు కష్టసాధ్యమైనటువంటి ఈ సంసార సముద్రము వివేకవంతులకు జనులు కేవలము జ్ఞానయుక్తి అనే నౌకచే ఒక్క నిమిషములో దాటివేయగలరు అన్నారు. ఇక్కడ జ్ఞానాన్ని ఒక నౌకతో పోల్చారు. ఈ యొక్క భవసాగరం అనేది అపారమైనటువంటి సముద్రం, మహాసముద్రం అయితే ఆ మహాసముద్రాన్ని దాటడానికి ఎలా అయితే ఒక వాడ అవసరము, నౌక అనేది అవసరము, అదే విధముగా ఈ యొక్క భవసాగర మహాసముద్రం కంటే కూడా గొప్పది, దాటడానికి కష్టమైనటువంటిది. కానీ ఇంత గొప్పదైనటువంటి భవసాగరాన్ని కూడా జ్ఞానం అనే యుక్తి గనక ఎవరి దగ్గరైతే ఉంటుందో వారు అవలీలగా దాటగలరు. ఆ జ్ఞానాన్ని ఒక నౌకగా, ఒక వాడగా చేసుకున్న యుక్తి ద్వారా దీన్ని దాటివేయగలుగుతారు అని చెబుతూ, ఓ రామచంద్ర, సంసార సముద్రమును దాటించినటువంటి అట్టి జ్ఞాన యుక్తిని నిరంతర విచారణాభ్యాసపరముగు ఉత్తమ బుద్ధిచే ఏకాగ్ర చిత్తుడువై నీవిప్పుడు వినుము. కావున ఇప్పుడు ఆ జ్ఞానం అనే యుక్తి ఎలా ఉంటుందో నీకు చక్కగా విశదీకరిస్తాను. ఏకాగ్ర చిత్తుడువై ఆలకించు రామ అంటూ, ఎలయనగా ఉత్తమ జ్ఞానయుక్తి లేనిచో ఇంద్రియముల యొక్క అనేక విక్షేప వేగములు, జగత్ సంబంధమైనటువంటి దుఃఖములు గురించిన భయములు హృదయమును చిరకాలము దహించి వేయుచును. కావున ఓ రామ, ఈ జ్ఞానం అనే యుక్తి కనుక లేనట్లయితే ఇంద్రియముల యొక్క అనేక విక్షేప రోగములు, ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి ఆటంకాలు, జగత్ సంబంధమైనటువంటి దుఃఖములు, ఇటువంటి భయాలు, ఇవన్నీ కూడా మన చిరకాలము దహించి వేస్తాయి. కావున సాధకుడి దగ్గర ఎప్పుడూ కూడా ఈ సాధన ఉండాలండి. అదే జ్ఞానం. జ్ఞానం అనే యుక్తి సాధకుడి దగ్గర ఉంటే దేనినైనా అవలీలగా
దాటగలుగుతాడు. ఓ రాఘవ, శీత వాత ఉష్ణ అది ద్వంద్వముల యొక్క దుఃఖములను జ్ఞానశక్తి లేక సాధుజన్యు సహించగలరు అన్నారు. ఎందుకంటే ఈ జగత్తులో ఉన్నదంతా కూడా ద్వంద్వములే, ద్వంద్వముల మయమే. కావున ఈ యొక్క సాధుజనులు మరి ద్వంద్వాన్ని ఏ విధంగా తట్టుకోగలుగుతున్నారు? ఒక్కొక్కప్పుడు శీతలంగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఉష్ణంగా ఉంటుంది. అలాగే వాతము ఇత్యాది ద్వంద్వముల యొక్క దుఃఖాలన్నింటినీ కూడా జ్ఞానశక్తి చేతనే సాధుజనులు దాటగలుగుతున్నారు, వాటిని సహించుకోగలుగుతున్నారు. ఈ జ్ఞానం అనే యుక్తి ద్వారానే ఎప్పుడు ఏది వచ్చినా దాన్ని సహజంగా తీసుకోగలుగుతున్నారు. వర్షముచే తడుపుబడిన అరణ్యమును అగ్ని జ్వాల దహింపజాలనట్లు జ్ఞేయమగు ఆత్మను ఎరింగిన వాడు, సమ్యక్ దర్శనము గలవాడగు ప్రాజ్ఞుని మానసిక పీడలెవ్వి కూడా దహింపలేవు అన్నారు ఇక్కడ. ఎలా అయితే వర్షం కురిసి వెలిసింది అప్పుడే, అంతా కూడా అరణ్యమంతా కూడా తడిసి ఉన్నది. అప్పుడు వర్షం కురిసి వెలిసిన వెంటనే అగ్ని ఆ అరణ్యాన్ని ఎలా అయితే దహింపజాలలేదో, అగ్ని వెంటనే ఆ ఆ యొక్క అరణ్యాన్ని దహింపలేదు. అదే విధముగా ఏ జ్ఞాని అయితే అంటే జ్ఞేయముని ఎరిగినటువంటి వాడు, అంటే ఆత్మని అనుభవించినటువంటి వాడు, అనుభవించే స్థితిలో ఉన్నటువంటి వాడిని, అంటే సమ్యక్ దర్శనము కలిగిన వాడిని, యథార్థమైనటువంటి దర్శనం ఏదైతే ఉందో, యథార్థ దృష్టి కలిగిన వాడిని మానసిక పీడలెవ్వి కూడా ఏ రకంగానూ కూడా బాధించలేవు. ప్రాజ్ఞునికి ఉండేటువంటి గుర్తి ఏంటంటే ఏ రకంగానూ ఏ విధమైనటువంటి కష్టాలైనా దుఃఖాలైనా ఏటినైనప్పటికీ కూడా వాటి బారిన పడకుండా తనంతడు తాను హాయిగా ఉండగలుగుతాడు. ఎన్ని చుట్టూ ఉన్నప్పటికీ కూడా అన్నిటి మధ్య కూడా సహజంగా వాటిని తీసుకుంటూ తన ఆనందాన్ని తాను అనుభవిస్తూ ఉండువాడెవడో వాడికి జ్ఞానయుక్తి తెలిసిన వాడిని గుర్తించాలి. వీరినే ప్రాజ్ఞులు అంటారు, ప్రజ్ఞావంతులు. అసలైన ప్రజ్ఞ ఏదైతే ఉందో, తమలో తామయున్న ప్రజ్ఞ ఏదైతే ఉందో, అటువంటి ప్రజ్ఞని అనుభవించేటువంటి తత్వం ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ మానసికంగా వచ్చేటువంటి ఏ ఒక్క లక్షణాన్ని కూడా తీసుకోకుండా హాయిగా ఉండగలుగుతారు అని దీని భావన. శారీరక మానసిక దుఃఖములనే సుడిగాల్పులతో కూడిన సంసారం అనే మరుభూమి యొక్క వాయువులు పీల్చినను ఆత్మజ్ఞాని కల్పవృక్షం వలె పీడితుడు కాకే ఉండగలుగుతాడు. కావున ఈ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎంత అధికమైనటువంటి సుడిగాలతో వీటిని పోల్చారు. అంటే అంతటి ఎక్కువైనటువంటి విధానములో మన చుట్టూ ఎన్ని ముసురుకున్నప్పటికీ కూడా, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎన్నో రకాల సంకటాలు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడంటే ఏమాత్రము చలించడండి. కల్పవృక్షం వలె వాటి యొక్క బారిన పడకుండా ఎప్పుడూ కూడా స్వయంలో స్వయమై తనలో తాను తన ఆనంద స్థితిని తాను పొందుతూనే ఉంటాడు. వేటి బారిని పడకుండానే ఉంటాడు. కావున బుద్ధిమంతుడైనటువంటి మనుషుడు ఆత్మతత్వము నెరుగుట కొరకే ధీమంతుడును శృత్యాది ప్రమాణములందు నేర్పరియు ప్రబుద్ధుడు అయినటువంటి గురువును సమీపించి సేవాది యత్నములతో కూడుకుని నమస్కరించి వినమ్రుడై తత్వమును గురించి అతన్ని ప్రశ్నించవలెను. కావున మరి ఏం చెయ్యాలి మనుషుడు? ఈ యొక్క జ్ఞానం యొక్క గొప్పతనం ఇంత గొప్పదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేటి సంకటాల్లోనూ పడకుండానే ఉండగలుగుతాడు జ్ఞాని. ఈ విధంగా ఉండగలిగినటువంటి జ్ఞాని యొక్క తత్వం గొప్పదిగా గుర్తించిన మనుషుడు ఏం చేయాలి? అది తను కూడా పొందాలంటే ఏం చేయాలో, ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయించాలి. మరి అలా ఎవరిని ఆశ్రయించాలంటే ఆత్మతత్వమును ఎరుగుట కొరకే ధీమంతుడైనటువంటి, అంటే ధైర్యము కలిగి ఆత్మధైర్యము కలిగినటువంటి శృతి ఇత్యాది ప్రమాణములందు బాగా నేర్పరితనం కలిగినటువంటి వాడంటే నేర్పుతో బోధ చేయగలిగిన వాడై ఉండాలి. కనుక చక్కగా అవగాహన కలిగించేవాడై ఉండాలి. అటువంటి నేర్పరియు ప్రబుద్ధుడు అంటే ఆత్మజ్ఞాని అయినటువంటి గురువుని సమీపించి వారిని ఆశ్రయించి సేవాది యత్నములతో కూడుకుని నమస్కరించి వినమ్రుడై తత్వమును గురించి ప్రశ్నించారు.
ఇది విచారణ ఎలా చేయాలి, ఏ విధంగా ఆత్మను తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోగలుగుతాను అనే దాని గురించే గురువుని ప్రశ్నించగలిగి ఉండాలి. వక్త యొక్క ఆచరణ అనుష్ఠానముల ద్వారా అతని జ్ఞాన అజ్ఞానములను ముందుగానే నిర్ణయించి ఎవడు అతని ప్రశ్నించునో అతడే గొప్ప బుద్ధిశాలి. అయితే మరి ఎవరిని ఆశ్రయించాలండి, ఎవరిని ప్రశ్నించాలి అంటే దానికి కూడా మనుషునికి కాస్త బుద్ధి ఉండాలి, నేర్పరితనం ఉండాలి. మరి ఏమిటి అంటే మనకి ఎవరైతే బోధ చేయాలని కోరుకుంటున్నామో, ఎవరినైతే ఆశ్రయించాలని భావిస్తున్నామో వారి ఆచరణ గమనించాలి, వారి యొక్క అనుష్ఠానాన్ని గుర్తించాలి. అదంతా కూడా అతని జ్ఞాన అజ్ఞానం ముందుగా నిర్ణయం చేసుకోగలిగి ఉండాలి. ఎందుకంటే గురువు అనే వాణ్ణి ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఎంచుకోవడానికి తగినటువంటి అర్హత అంటే అటువంటి తాను సరైనటువంటి విధానంలో తనకి బోధించగలరా, తన్ని ఒడ్డున చేర్చగలరా, ఈ భవబంధాల నుంచి తప్పించగలరా అనే దానికి రుజువుగా అంటే అతని యొక్క ఆచార వ్యవహారములు ఎందు, అతని నిత్య కృత్యములు ఎందు అతన్ని మీరు పరిశీలన చేసుకోవచ్చు. పరిశీలన చేసుకుని తృప్తిని పొంది తప్పకుండా వారి ఎందు నమ్మకము విశ్వాసం వాడు మెండుగా కలిగినప్పుడే అట్టి గురువును మనం ఆశ్రయించగలిగి ఉండాలి. కానీ ఆశ్రయించిన తర్వాత మాత్రము ఆ గురు బోధ అనేది తూచా తప్పకుండా పాటించగలిగి ఉండాలి. వారు చెప్పినటువంటి మార్గంలో మనము నడుచుకోగలిగి ఉండాలి. కావున అతని జ్ఞాన అజ్ఞానములను ముందుగానే నిర్ణయించుకునే హక్కు ఉంది, ముందుగానే మనం కాస్త నేర్పరితనంతో. కావున అలా ఎవడైతే ముందుగానే తెలుసుకుని ఎవడతను ప్రశ్నించుతాడో అతడు గొప్ప బుద్ధిశాలి. కనుక ఎవరిని పడితే వారిని ఆశ్రయించడం కాదండి, మనకి ఏం కావాలో తెలుసుకోవాలి, ఆ కావాల్సింది వారి దగ్గర దొరుకుతుందా అనేది పరిశీలన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం వారిని తప్పకుండా గురువుగా స్వీకరణ చేయగలిగి ఉండాలి. చెప్పినట్టు చెప్పనట్టు విషయమును కూడా విచారించు సామర్థ్యము కలవాడును పవిత్రమైన ఆచరణ కలవాడగు మనుజునికే ప్రాజ్ఞుడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించవలన కాని పశువు వలె నీచముగా వ్యవహరించు అధమునకు కాదు. అయితే శిష్యుడికి గురువుని ఎంచుకునేటప్పుడు ఏముండాలి, వారి యొక్క ఆచార వ్యవహారం గమనించుకునే ఆశ్రయించే హక్కు ఉందని చెప్పారు. మరి గురుతత్వంలో గురుస్థానంలో ఉన్నవారు ఎవరికి చెప్పాలండి అంటే దానికి కూడా ఒక నియమం ఉందండి. ఏంటంటే చెప్పినట్టు చెప్పనట్టు విషయమును కూడా విచారించే సామర్థ్యము కలవారికి, తాను చెబుతున్నటువంటి జ్ఞానము ఆత్మ యొక్క విచారణ ఏదైతే ఉందో దాన్ని స్వీకరణ చేయగలిగే తత్వం ఉండాలని అవతలి వాళ్ళు అది లోపలికి తీసుకుని ఎంతో ప్రియంగా, అంటే తీసుకోవడం అంటే శ్రవణం చేసేవారు చాలా మంది ఉండొచ్చు, కానీ దాన్ని ప్రియంగా ఎంచి తీసుకోవడం వేరు, ఏదో ఆలవాకగా ఉండడం వేరండి. ఆలవాకగా ఉండి ఇటువంటి జ్ఞానతత్వాన్ని కనుక తీసుకోవాలంటే అది జరగని పనండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అది వారి లోపలికి పోదండి. కావున ఎవరికైతే ముఖ్యంగా శ్రద్ధ, దీని పట్ల విశ్వాసము శ్రద్ధ ఉంటుందో, ఎవరైతే ఎలా అయితే దాహం వేసింది అంటే వారికి కాసిన మంచినీళ్ళు అందిస్తే వాళ్ళు వెంటనే వాటిని ఎంతో ప్రియంగా స్వీకరిస్తారు. తప్పిగొన్న వారికి దాహం తీర్చాలి, ఆకలి వేసిన వారికి ఆకలి తీర్చాలి, అన్నం పెట్టాలి. ఆకలి లేని వారికి అన్నం పెడితే ఆ అన్నం విలువ తెలియదండి. అలాగే జ్ఞానం కొరకు ఎవరైతే ఆతృత పడుతున్నారో, తమను తాము ఉద్ధరించుకునే విషయంలో ఎవరైతే ఆవేదనతో ఉన్నారో, తపనతో ఉన్నారో, ఎలా వీటి నుంచి బయటపడము అనేటువంటి సంశయంతో ఉన్నారో అట్టి వారికి మాత్రమే బోధ చెయ్యాలి. ఇది వక్త తీసుకోవాల్సిన నియమం అండి. కావున ఎవరికి పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ జ్ఞానాన్ని ఇవ్వడానికి లేదండి. ఎందుకంటే దానికి ఉన్న విలువ అటువంటిదండి, గొప్పది, రహస్యాల్లో కల్లా రహస్యమైనది, విద్యల్లో కల్లా గొప్పదైన రాజవిద్య అండి. దీన్ని ఎందరు తీసుకున్నారు అనేది ప్రశ్న కాదండి, ఎంత మంచిగా లోపలికి స్వీకరణ చేసేవాడు ఒక్కడున్నా సరే వారి కొరకు ఈ జ్ఞానాన్ని తెలియజెప్పారు. కావున ఏంటంటే అలా విచారణ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడికి, వారు పవిత్రమైనటువంటి ఆచరణ కలిగిన వాడైన వాడు ఉండాలి. ఎందుకంటే ఆచరణాత్మకంగా కూడా వాడు శుద్ధత్వంతో ఉండాలి. అటువంటి మనుషుడికి ప్రాజ్ఞుడు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి కానీ ఉపదేశించాలి కానీ
పశువు వలె మూర్ఖంగా వ్యవహారం చేసేవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను జ్ఞానం చెప్తాను అని మాత్రం ఎప్పుడూ అనకూడదు. శ్రద్ధ లేని వాడికి జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బోధించకూడదు, విశ్వాసం లేని వాడికి. కావున శబ్దార్థమును ఎరుగుట ఎందు కుశలుడైన ఓ రామచంద్ర, నీవు ఏమి చెప్పుదువో దాన్ని శబ్దార్థములు ఎరుగుట ఎందు కుశలుడవైన ఓ రామచంద్ర అన్నారంటే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి శబ్దాల యొక్క అర్థాన్ని క్షుణ్ణంగా గ్రహించుకునే శక్తి ఉంది. ఇది మంచి శిష్యుని యొక్క లక్షణం అండి. ఏ ఒక్క పదం చెప్పినా దాని అర్థాన్ని క్షుణ్ణంగా తీసుకోగలిగి ఉండాలి. అది వారి యొక్క అంతో ఇంతో కుశలత్వం మీద ఆధారపడి ఉంటుంది. అవున ఓ రామ, ఇప్పుడు నేనేం చెప్తున్నానో దాన్ని నీవు ఇది వస్తువు అంటే సత్యమైనదని నిర్ణయించి దానిని ప్రయత్నపూర్వకంగా సంపూర్ణముగా హృదయమున ధరించవలెను. కావున ఓ రామ, ఇక ముందు నేను నీకు ఏమేమి చెప్పబోతున్నానో వాటన్నిటినీ కూడా ఇది యథార్థము, ఇది సత్యము అనేటువంటి నమ్మకం, విశ్వాసంతో దాన్ని గ్రహించి నిర్ణయించుకుని ప్రయత్నపూర్వకంగా సంపూర్ణముగా హృదయమున ధరించవలను. కనుక గురువు నుంచి వస్తున్న బోధని అలా స్వీకరణ చేయాలండి. ఇది వాస్తవము, యథార్థము, సత్యము అనే నమ్మకంతో దీన్ని స్వీకరణ చేయాలి. అప్పుడే దాన్ని మనం ఆచరణలో పెట్టగలుగుతాము. నీవు మనుషుల్లో గుణముల చేతను సదాచారము చేతను చాలా గొప్పవాడివి. ఓ రామా, నువ్వు చాలా గొప్పవాడివి, మంచి ఆచరణ కలిగిన వాడు, మరియు నీవు విరక్తుడివై ఉన్నావు, వైరాగ్యవంతుడివై ఉన్నావు, తత్వజ్ఞుడివి. కాబట్టి అట్టి నీకు వచించినదంతయు కూడా కుంకుమ జలము వస్త్రమునందు ప్రవేశించినట్లు అంతఃకరణ చుక్కగా నాటుకుంటుంది. కావున ఇక్కడ ఈ జ్ఞాన విద్య, ఆత్మ విద్య అతకాలి, నాటుకోవాలి అంటే హృదయ శుద్ధి అనేది తప్పకుండా అవసరం. పవిత్రమైనటువంటి మానసిక స్థితి. రామా, ఇందుకు నువ్వు తగిన అర్హత కలిగి ఉన్నావు, నువ్వు ఎంతో వైరాగ్యంతో ఉన్నావు, పరిశుద్ధమైన ఆచరణ కలిగిన వాడు ఉన్నావు. కావున అటువంటి పవిత్ర హృదయం కలిగిన నీకు ఎలా అయితే కుంకుమ జలము అంటే ఇక్కడ మనం వస్త్రానికి రంగు వేయాలంటే తెల్లని వస్త్రానికి రంగు వేస్తారండి, అప్పుడే ఆ రంగు చక్కగా అతుకుతుంది ఆ బట్టకి. అదే విధంగా ఏదైనా సరే ఆ హృదయంలో నాటుకోవాలి అంటే అక్కడ పవిత్రత ఉండాలి, శుద్ధత్వం ఉండాలండి. అప్పుడే అది చక్కగా అందులో ప్రవేశపెట్టగలుగుతాం. కావున ఓ రామచంద్ర, సంసారం అనే అరణ్యమున కోతి వంటిదగు మనసు చాలా చంచలమైనది. కావున దాన్ని నిగ్రహించి మోక్షదాయకమగు పరమార్థ వాక్కును విని ప్రయత్నపూర్వకముగా దాన్ని హృదయమున ధరించాలి. ఎందువల్ల ఇలా చెప్తున్నానంటే, ఈ సంసారం అనే అరణ్యములో ఈ మనస్సు అనేది కోతిలా ఉంటుంది. ఇది చాలా చపలమైనది కనుక దానిపైకి దీనిపైకి ఎగిరిపోతూ ఉంటుంది, గంతులేస్తూ ఉంటుంది, నిలవదండి. కనుకని ఈ కోతి లాంటి మనసుని అదుపు చేసుకుని ఈ ఆధ్యాత్మ విద్య యందు నిలపగలిగేటువంటి సామర్థ్యాన్ని సాధకుడు, ముముక్షువు పెంపొందించుకోవాలి, ధరించాలి అని చెబుతూ, అవివేకులను, అజ్ఞానులను, దుష్టుల సాంగత్యము కలవారగు జనులను చిరకాలము అతి దూరము నర్చి మహాత్ములకు సాధువులనే సేవించవలను. అలానే మనము ఎవరి యొక్క సాంగత్యం చేయాలి అనేది కూడా మనమే నిర్ణయించుకోవాలి. మన యొక్క సాంగత్యము అంటే మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నా వారి ప్రభావం తప్పకుండా మన మనస్సు మీద ఉంటుంది. కనుక మనం చేసే సాంగత్యాన్ని బట్టే మన యొక్క ఆచారం ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. ఇది గమనించుకోండి. కావున అజ్ఞానులు, అవివేకులు, అటువంటి దుష్టుల సాంగత్యం నుంచి మనమే పక్కకి తొలగాలండి, వైతొలగాలి. ఎవరి యొక్క సాంగత్యం వల్ల, ఎవరితో కొద్దిసేపు మనం గడపడం ద్వారా మనలో ఉండేటువంటి అజ్ఞానపు భావాలు ఇంకా పెరిగిపోతున్నాయి. అజ్ఞానపు భావాలు అంటే ఆత్మకు అన్యమైన భావాలు అజ్ఞానపు భావాలు, భగవంతునికి దూరం చేసే భావాలు, భౌతికమైన విషయ లాలసత్వంతో కూడినటువంటి భావాలు, ఇవన్నీ నిజమే అనేటువంటి భ్రాంతితో కూడినటువంటి భావనతో కలిగిన వారు. ఇటువంటి వారు మనకి ఎంత గొప్పవారైన వారు, ఎంత దగ్గర వారైనా, ఏదైనప్పటికీ కూడా ఎంతవరకు నువ్వు గడపాలో అంతవరకే గడపాలండి. వారి సాంగత్యములోంచి నెమ్మదిగా నీకు నువ్వే పక్కకు తొలుగుతూ ఉండాలి. కనుక అది
ఆ విధంగా దూరమునర్చి మహాత్ములైనటువంటి సాధువుల్ని ఆశ్రయించాలి. అటువంటి వారి సాంగత్యాన్ని కోరుకోవాలి. నిరంతర సజ్జన సంపర్కముచే వివేకము జనిస్తుంది. మనలో లేకపోయినప్పటికీ కూడా నిరంతరము మహనీయులతో సాంగత్యం చేస్తే వారి ప్రభావంతో మనలో కూడా వివేకం వస్తుందండి. భోగ మోక్షములు రెండును అవివేకమను వృక్షము యొక్క ఏ బలములని చెప్పబడినవి. కావున ఇక్కడ ఏమిటంటే భోగమైన మోక్షమైన రెండు ఒకే చెట్టును పండే పండ్లండి. కానీ నువ్వు ఎలా పండించుకుంటావు అనేది నీ యొక్క చర్య మీద ఉంటుందండి, నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అంటే ఒకే మనస్సు అనేటువంటి చెట్టుకే పండుతాయి రెండు కూడా. అటు భోగాల వైపు పోతావా, ఇటు ముక్తి వైపు వస్తావా అనేది రెండు కూడా మనసు యొక్క నిర్ణయం మీదే ఆధారపడి ఉంటాయి. మనసు ఎటు నిర్ణయించుకోగలిగి ఉంటే అది మంచి మనస్సు అయి ఉంటే, అది మంచి బుద్ధి అయి ఉంటే నేను ఎప్పుడూ కూడా క్షేమంగా శ్రేయస్సును కలిగించే మార్గం నడిపిస్తుంది. కానీ అదే మనసు కుమార్గంలో ఉంటే, దుర్జన సాంగత్యంలో ఉంటే అధోగతి పాలు చేస్తుంది, భోగాల వైపు నడిపిస్తుంది, అవే ఇస్తుంది. కనుక ఇలా మనం మనము ఎవరెవరితో మనం అంటే ఎవరిని కూడా మనము తేలికగా చూడొద్దు, చులకనగా మాట్లాడకూడదు. వారిని అంటే వారితో ఏమాత్రము కూడా ద్వేషపూర్వకమైన వాక్యాలు పలకవలసిన అవసరం కూడా లేదు. కానీ తగ్గవలసింది ఎవరు? మనకు మనమే తగ్గాలి. ఇంకా చెప్పాలంటే నిన్ను చూచి వాళ్ళు నేర్చుకున్నా నువ్వు తయారు. నీ సాంగత్య ప్రభావం వల్ల నీ చుట్టూ ఉన్నవారు కూడా మారేటంత గొప్ప వ్యక్తిగా నువ్వు మారితే ఎంతో మందికి మేలు చేసిన వాడు అవుతావు. కావున మనం తయారవ్వాలి. మనకి అడ్డంకుగా ఉన్న సాంగత్యంలోంచి బయటపడుతూ ఉండాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి అని దీని భావన. అదే విధంగా మోక్ష ద్వారానికి పాలకులు ఉంటారంటే ఎవరుంటారు? మోక్ష ద్వారానికి పాలకులుగా అంటే ఇక్కడ చెప్తారు. మోక్ష ద్వారమున నలుగురు ఉంటారండి పాలకులు. ఎవరంటే శమము, విచారణ, సంతోషము, సాధుజన సాంగత్యము అనే నలుగురు కూడా ద్వార పాలకులుగా ఉంటారని చెప్తారు. కావున ఈ 4 గుణాలని మనలోకి తెచ్చుకోవాలండి. ఈ 4గింటిని లేక శక్తి లేకపోయినట్లయితే 3ంటిని ప్రయత్నపూర్వకముగా సేవించగలము. ఏలయనగా ఇవి మోక్షం అనే రాజు యొక్క గృహద్వారమును తెరుచును. కావున ఏమేం చెప్పారు ఇక్కడ అంటే శమము అంటే ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి శక్తిని పెంపొందించుకోవాలని ఓర్పు, సహనం. కనుక వాటిని తమ అదుపులోకి తెచ్చుకునేటువంటి లక్షణం అని పెంపొందించుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే విచారణ. అంటే ఏదైనా సరే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అనే దాని గురించి నీకు నువ్వుగా వివేకంతో నిర్ణయించుకునే స్థితి కావాలి. ఇదే విచారణ మార్గం. కావున విచారణ ఉండాలి. ఏది పడితే దాన్ని తీసుకోవడం కాదండి, దాని విచక్షణతో ఆలోచన చక్కగా విచారణ చేసుకుని ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలి. మూడవది సంతోషము. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండదు. ఎక్కడ ఆనందం ఉంటే అక్కడే భగవంతుడు ఉంటాడు. భగవంతుడికి నిలయమైన చోటు ఏమిటంటే ఆనందమేనండి. కావున అన్నింటినీ పక్కకు నెట్టి మన సహజమైన ఆనందాన్ని ఎల్లప్పుడూ నిలుపుకునే ప్రయత్నంలో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన వాటిల్లో మునిగిపోకుండా చక్కగా మన యొక్క స్థితి ఆనందమే మన సహస్థితి అది గుర్తు పెట్టుకుని అన్నిటిలోంచి పడుతూ ఉండాలి. తనకు తానే నేర్పరితనంతో అలా బయటపడుతూ తన ఆనందాన్ని తను నిలుపుకుంటూ ఉండాలి. ఇది మోక్ష ద్వారం దగ్గర ఇది కూడా ఒక ద్వారపాలకుడండి. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడి నుంచే భగవంతుని దగ్గరికి దారి దొరుకుతుందండి. కనుక దుఃఖాలు, విచారాలు ఎప్పుడు ఏదో ఒక దిగులుతో ఉండే వారి దగ్గరికి భగవంతుడు కూడా చేరువు కాలేడండి. వాటిలో కూరుకుపోతారు. మనకున్న దుఃఖాన్ని మరి సంకట పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భగవంతుని చేరుకోవడానికి మార్గాలు ఉపయోగించుకోవాలి తప్ప వాటిలో మునిగిపోకూడదు. 4వది సాధుజన సాంగత్యము.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి మహనీయులతోటి సాంగత్యం. ఈ నాలుగే మనకి మోక్ష ద్వారానికి నాలుగు పాలకులుగా ఉన్నారు. ఇందులో అన్ని మనం అవలంబించగలిగితే అన్నిటినీ సాధించవచ్చు. లేదండి అన్ని వీలు కాదంటే కనీసం ఒక్కదాన్నైనా పట్టుకో. ఒక్కదాన్నెను ప్రాణములను సైతం త్యజించుటకు సంసిద్ధి పడేనను సర్వ ప్రయత్నములచే సాధింపవలను. ఈ నాలుగింటిలో ఏదో ఒక్కదాన్ని కష్టపడైనా సరే పొందాలని సాధించాలి. ఈ నాలుగింటిలో కనీసం ఒక్కదాన్ని, ఎందుకంటే ఆ ఒక్కటే మిగతా మూడింటికి దారి చూపిస్తుంది. ఏలైనా అందొకటి వశమైతే నాలుగు వశమవుతాయి క్రమంగా. వివేకముతో కూడిన వాడే శాస్త్రమునకు, జ్ఞానమునకు, తపస్సుకు, శ్రవణమునకు యోగ్యుడవుతాడు. అట్టివాడు ప్రకాశ పదార్థములందు సూర్యుని వలె సరువుల యందును శిరోమణి శ్రేష్ఠుడై ఉండగలుగుతాడు. కావున ఈ విధంగా తెలుసుకుని ప్రయత్నపూర్వకముగా మనలోకి ఈ లక్షణాలు లేకపోయినా సరే తెచ్చుకునే ప్రయత్నం చేయాలండి. ఇంద్రియాన్ని జయించుకునే ప్రయత్నము, విచారణ మార్గాన్ని పెంపొందించుకోవడం, సంతోషంగా ఉండడం, సాధుజన సాంగత్యం. ఒక్కదాన్ని అవసరమైతే ప్రాణానికి ఒడ్డైనా సాధించాలట. అప్పుడు మనకి మిగతా నాలుగు వశమవుతాయి అన్నాడు. ఇలా వశమైతేనే, ఎప్పుడైతే వివేకముతో కూడిన వాడే, విచక్షణ ఉన్నవాడికి శాస్త్రానికి, జ్ఞానానికి, తపస్సుకి, శ్రవణానికి దేనికైనా అర్హుడవుతాడు. ఈ వివేకమేనండి మేల్కొల్పవలసింది. మనలో ఉన్నటువంటి విచక్షణ మనల్ని మేల్కొల్పుకోవాలి. అయితే అట్టి వాడు ప్రకాశ పదార్థములందు సూర్యుని వలె, ఎందుకంటే ప్రకాశించు వారి యందు నేను సూర్యుడిని అన్నాడు పరమాత్మ. ప్రకాశించే వస్తువులు చాలా ఉండొచ్చు, కానీ స్వయం ప్రకాశమైనటువంటి అన్నింటికంటే గొప్ప ప్రకాశం కలిగినటువంటి సూర్యుడిని నేను అని చెప్పారు మనకి భగవద్గీతలో. అలాగా ప్రకాశించే వారిలో ఎలా అయితే సూర్యుడు అతి ప్రకాశంగా ఉంటాడో, ఎవరైతే జ్ఞాన వృద్ధులుగా ఉంటారో వారు సరువుల యందు కూడా తేజోవంతులే అలరారుతూ ఉంటారు, ప్రకాశవంతులే ఉంటారు. ఈ జ్ఞానమే ప్రకాశం అండి. ఈ జ్ఞాన స్థితే వెలుగు, ప్రకాశం. ఇది యథార్థం. కావున మనం అనుకున్నట్టుగా ప్రకాశం అంటే ఏదో ఒక లైట్ లా ఉంటుంది, జ్యోతిలా ఉంటుంది, ఇది కాదండి. జ్ఞానం ఎంత వృద్ధి అవుతూ ఉంటే అంతంత ప్రకాశం, అంతంత తేజస్సు వస్తూ ఉంటుందండి వారిలోకి. కావున వారు శిరోమణి శ్రేష్ఠుడే వెలయగలుగుతాడు. ఓ రామ, వైరాగ్య అభ్యాసముల ద్వారా సమత్వ సౌజన్యాది సంపత్తిని మరల ఎన్నడను నశింపకుండాలాగా బహుగా సంపాదించాలి. ఏమి సంపద సంపాదించుకోవాలని చెప్పారు వశిష్ఠుల వారు? సంపద అనేది నిక్కుటముగా, అంటే మళ్ళీ ఎప్పటికీ కూడా లేని విధంగా సంపాదన చేయాలని. కానీ ఏమి సంపాదన అంటే వైరాగ్యం అభ్యాసము ద్వారా సమత్వము సౌజన్యాది సంపత్తిని, సమత్వ స్థితి, సౌజన్యత్వము, ఈ రెండింటినీ కూడా ఎవరికి వాళ్ళే సంపాదించుకుని సమత్వ స్థితిని పొందాలి. అందరి యందు అన్నిటి యందు ఉన్నటువంటి దైవమును మనము తెలుసుకునేటువంటి ప్రయత్నంతో అందరితోటి కూడా సఖ్య భావంతో, మైత్రి భావనతో ఉంటూ, ఎప్పుడైతే మనలో ఈ యొక్క సుహృదత్వం అంటే సున్నిత తత్వం వస్తుందో, ఈ రెండు నశింపకుండలాగానే ఎప్పుడూ కూడా వారి ముఖం మీద చిరునవ్వు వెలుగుతూ ఉంటుందండి. ఎప్పుడూ కూడా వాళ్ళు చిరు దరహాసంతో ఉండేటువంటి తత్వం. దీన్ని ప్రయత్నముతోటి ఇదే సంపద అండి, మనిషికి భాగ్యం. ఎందుకంటే అంతరానికి ఒక అర్థం అండి ముఖం. మన అంతరం ఎలా ఉందో మనము తెలియదండి ఎవరికి కూడా, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. లోపల మన మనసు ఎలా ఉంది, ఏ భావాలతో ఉంది అనేది మనకి తెలియదు. కనీసం మనము ఇప్పుడు ఏవైనా అనారోగ్యాలు వస్తే ఏదో ఒక ఎక్స్రే తీయించుకునో లేకపోతే ఏదో అలా స్కానింగ్ ద్వారా మనం కొంత తెలుసుకుంటున్నాం. కానీ వాటి ద్వారా కూడా తెలియని విషయం ఏమిటంటే అంతరములో మనలో ఉండేటటువంటి భావాన్ని అవి ఏ మాత్రము కూడా వ్యక్తము చేయలేవండి, అవేమి తెలపలేవు. కానీ భగవంతుని సృష్టిలో అంతర్భావాన్ని తెలపటానికి నిదర్శనంగా మన శరీరములోనే ఒక అవయవం, అంటే ఒక బింబాన్ని పెట్టేసాడండి. ఏమిటంటే మన ముఖమేనండి, ముఖ కవళికలు.
నీ లోపల ఎట్టి భావన ఉందో నీ ముఖంలో ప్రస్ఫుటమైపోతూ ఉంటాయి. అక్కడ అజ్ఞానం ఉందా, జ్ఞానం ఉందా, వైరాగ్య భావం ఉందా, సంతృప్తి ఉందా, లేదా ఇతరత్ర విచారాలు ఉన్నాయా, దిగులుందా, ఇవన్నీ కూడా ఇంచుమించుగా ముఖంలో ప్రస్ఫుటమైపోతూ ఉంటాయి. కనుక ఆ ముఖమే ప్రతిబింబం అంటే అంతరానికి ప్రతిబింబం ఏంటి? ఈ యొక్క ముఖమే, ఆ వర్చస్సు అన్నమాట. కావున ఎవరిలో అయితే ఈ సుగుణాలు ఉంటాయో వారి వర్చస్సు చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది. సంసారం నుండి విముక్తిని పొందుటకై మనుజుడు శాస్త్రాభ్యాస సజ్జన సాంగత్య తపోతమము చే మొట్టమొదట కేవలము వివేక గ్రహణ సమర్థమైనటువంటి బుద్ధిని అభివృద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి మనుజుడు అంటే, ఈ యొక్క భవసాగరం నుంచి విముక్తిని పొందాలి అంటే మనుజుడు శాస్త్రం యొక్క అభ్యాసం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, తపస్సు, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ కూడా మొట్టమొదటి కేవలం వివేక గ్రహణ సమర్థమైన బుద్ధిని అంటే ప్రజ్ఞని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇంకా నిశ్చితంగా చేస్తూ ఉండాలి. వీటన్నింటి యొక్క అభ్యాసాన్ని పొందుతూ ఉండాలి. నిరంతరము మన యొక్క ఆచారం అంతా కూడా వీటి యొక్క అభ్యాసంలో సాగాలి. అంటే శాస్త్రాభ్యాసము, సజ్జన సాంగత్యంలో గడపడము, మంచి మంచి విషయాలు తెలుసుకోవడము, ఇవన్నీ కూడా మన ప్రజ్ఞని అభివృద్ధి చేస్తాయి. కావున ప్రజ్ఞను అభివృద్ధి చేసుకోవడానికి ఎవరు తోడ్పాటు చేస్తారండి అంటే మనకు మనమే తోడ్పాటు చేసుకోవాలి. మనకు మనమే ఆయా విషయాలు ఎక్కడి నుంచి మనం తెలుసుకోగలుగుతామో వాటిని ఆశ్రయిస్తూ ఉండాలి. అవి మన ఆచరణలో పెట్టుకుంటూ నెమ్మదిగా వృద్ధిలో తెచ్చుకుంటూ ఉండాలి. ఈ సంసారం అనే విషవృక్షము కేవలము ఆపత్తులకు స్థానమై ఎక్కుచు అజ్ఞానిని సదా మూతపెట్టుచున్నది. కాబట్టి ప్రయత్నము చే అజ్ఞానమును నాశనమనర్పవలేను అన్నారు. ఏమి మనని మోహ పెడుతుంది అంటే ఈ సంసారం అనేటువంటి విషవృక్షము కేవలము ఆపత్తులకి స్థానమై ఉన్నది. ఇది ఆపదలకి నిలయమై ఉన్నది. ఇది అలా ఉండి కూడా ఇది చాలా బాగుంది, మంచిగా ఉంది అన్నట్టుగా మన ఊహింపు చేస్తూ ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి ఆ యొక్క విష బీజాన్ని మనం కనుక గుర్తించగలిగితే అసలు వాటి జోలికే పోవండి. కానీ మనకి ఏం కనిపిస్తాయి? బయట బయట మెరుగులే చూస్తాం. బయట బయట ఉండేటువంటి గొప్పతనాన్ని గమనించి ఇవేవో చాలా గొప్పవని వాటిలో పడిపోతూ ఉంటాం. ఎందువల్ల అంటే ఇది మన అజ్ఞానం. ఎంతవరకు మన అజ్ఞానంతో ఉంటామో అంతవరకు కూడా మనకి ఈ స్థితి అంటే తాను ఉన్నది ఇది అజ్ఞానం అనేది కూడా గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. ఎలా అయితే అనారోగ్యం వచ్చిన తర్వాత కూడా తెలుసుకోలేక తనకు అనారోగ్యం వచ్చిందనే విషయాన్ని గమనించకుండా వాడు ఎలా అయితే దాన్ని ముద్ర పెట్టుకుని చివరికి అనర్థాల పాల్గొతాడో అలాగే ఈ సంసారం అనేటువంటి భవసాగరంలో మునిగి తేలుతూ ఉన్నవాడు కూడా నేను ఉన్నది ఇటువంటి స్థితిలో అనే విషయాన్ని గమనించకుండా అదే చాలా గొప్పది, మహత్తరమైనది, ఇందులో ఏదో మనం పొందేయాలి, ఇది పొందిన వాడు ఎవడో వాడు తెలివైన వాడు అన్నట్టుగా ప్రవర్తన చేస్తూ ఉంటాం. ఇలా ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరు కూడా బయట పడేయలేరండి. కనీసం నాకు ఈ రకమైన అనారోగ్యం ఉంది అని గుర్తిస్తే వెంటనే నువ్వు ఒక వైద్యుడి దగ్గరికి వెళతావు. దానికి విరుగుడు ఏమిటా అని ఆలోచిస్తావు. దాని గురించి నువ్వు కొంత ఔషధ సేవను లేకపోతే నెమ్మదిగా అది ఏదో రకంగా తగ్గించుకుంటావు. కానీ అసలు తెలుసుకోకపోతే అది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే మానవ జన్మకు వచ్చి కూడా ఎంతో విలువైనటువంటి విషయ పరిగ్రహం కలిగి ఉండి కూడా వివేకాన్ని పొందేటువంటి స్థాయి మానవుడికి ఉంది. కానీ అటువంటి జన్మలకు వచ్చి కూడా మనము మరి మన వివేకాన్ని పెంపొందించుకోకుండా కేవలం వ్యవహారాల్లో మునిగి తేలుతూ అదే ముఖ్యమైనట్టుగా అంటే ఇటువంటి ఆత్మజ్ఞాన పూర్వకమైనటువంటి క్రియ ఏది కూడా దానికి సంబంధించిన సాధన ఏది కూడా విలువ లేనిదిగా చూస్తారు. అన్నింటికీ అధిక సమయాన్ని ఇస్తారు కానీ ఇటువంటి విషయాలకు మాత్రం సమయం కేటాయించలేరు. అసలు దాన్ని మనం చేరువలోనే అటువంటి అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేమండి. ఎందుకు ఉపయోగించుకోలేమంటే దాని యొక్క గొప్పతనము తెలియదు, దాని అవసరము గుర్తించు.
మనం ఉన్నదే చాలా గొప్పది అనుకుంటూ ఉంటామండి, అందులో మునిగిపోతూ ఉంటాం. కానీ మన వెనకాలే ఉంటుందండి మృత్యు. అది ఎప్పుడు కబళిస్తుందో తెలియదు. కానీ ఇంత అనర్థమైనటువంటి స్థాయిలో ఉండి కూడా మనం సత్యాన్ని గమనించకుండా తాయితీగా తీరుబడిగా ఏదో చేస్తూ ఉంటారండి. చివరికి మృత్యు అనేది మీద పడినప్పుడు గుర్తుకొస్తుంది, కానీ అప్పుడు చేయగలిగేది కూడా ఏమీ ఉండదు. కావున ఉన్న అవకాశాన్ని జారవిడ్చుకోకుండా వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారేనండి అసలు బుద్ధిమంతులు, తెలివైన వారు. అలా ఉపయోగించుకోలేకపోతే ఆ జన్మ వ్యర్థమే, నిరర్థకమే అవుతుంది. పూర్వాపర విచారణ చేయ అతి సూక్ష్మగు అర్థమును గ్రహింపజాలనట్టు చాతుర్యముచే శోభాయమానమైనట్టు వికాసముతో కూడినట్టు బుద్ధి ఎవరికి కలదో అతడే ఈ ప్రపంచమున పురుషుడు అని చెప్పబడతాడు. పరమ పురుషార్థముకు మోక్ష సంపాదన ద్వారా పురుష జన్మ సార్థకము కాబడుతుంది. ఎవరండి పురుషుడు అంటే చెబుతారు ఇక్కడ. పురుషుడు అంటే నేనేదో పురుషుడుగా జన్మకు వచ్చాను కనుక నేను పురుషుడిని అనుకుంటున్నాను. యథార్థంగా ఆలోచిస్తే భగవంత్ దృష్టిలో అందరూ స్త్రీలే. పురుషుడు ఎవడు లేడండి. ఎక్కడో 100కి 1,000కి ఒక్కడు ఉంటాడండి. ఆ ఒక్కడు ఎవడు? ఎవడైతే అంటే జీవుడుగా ఉన్నంత కాలం అందరూ స్త్రీయత్వంతో ఉంటామండి. జీవుడు అంటే ఎవరండి అంటే దేహముతో సంబంధము కలిగి ఈ దేహమే నేననుకుని దాని భావాలే తీసుకుంటూ అదే సర్వం అనుకున్నట్టుగా ఎంతవరకైతే యత్నాలు చేస్తూ ఉంటాడో, ఎంతవరకు అలా చరిస్తూ ఉంటాడో అజ్ఞానంతో, అంతవరకు వాడు పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళు స్త్రీల కిందే లెక్క, స్త్రీయత్వంతో ఉన్నారండి. మరి పురుషత్వాన్ని పొందాలంటే ఏమిటి అంటే ఈ యొక్క పూర్వాపర విచారణ చే ముందు వెనుక ఆలోచన. పూర్వము పరము అంటే ఈ నాకంటే అంటే ఇప్పుడు నేనున్నాను, ఈ దేహం ఉంది, దీనికి వెనకాలేముంది, ముందేముంది, ఇప్పుడేముంది, ఈ మూడింటిలో సత్యం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. ఈ విధంగా ప్రతి దానిలోనూ కూడా సత్యం అనేది ఉంది అనేది గుర్తించాలి. కనుకనే ఆ విధంగా ఏదైనా ఒక విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఎవరి నుంచి గ్రహించినా సరే ఆ విషయాల్లో ఉండే సూక్ష్మత్వాన్ని పట్టుకోగలిగి ఉండాలి. అటువంటి సూక్ష్మ అర్థమును గ్రహింపజాలనట్టు చాతుర్యము చేత, నైపుణ్యము చేత, శోభాయమానమైనట్టు నిపుణత్వం అండి. ఈ తెలివితేటలు మనకి ఉంటాయి, అందరికీ ఉన్నాయి. తెలివితేటలు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు, నైపుణ్యం లేని వాళ్ళు. కానీ ఆ నిపుణత్వాన్ని ఎక్కడ ప్రయోగించాలో తెలియక దాన్ని అనేకానికి పంచుతున్నారండి ఆ నిపుణత్వాన్ని. దానివల్లే అసలైన తత్వాన్ని మనం అందుకోలేకపోతున్నాం. పైపెచ్చు అవన్నీ నిజమైన నైపుణ్యాలు అనుకుంటారు, అవే గొప్ప విషయాలు అనుకుంటూ ఉంటారు. కావున చాతుర్యముచే శోభాయమానమైనట్టు వికాసముతో కూడినటువంటి బుద్ధి ఎవరికి ఉంటుందో అతడే ఈ ప్రపంచమున పురుషుడు అని చెప్పబడతాడు. కనుక వాస్తవాన్ని గ్రహించుకోగలిగేటువంటి స్థితి ఎవరికి వస్తుందో, నిపుణత్వం ఎవరికి వస్తుందో, జ్ఞానం ఎవరిలో మేలుకుంటుందో, వివేకం ఎవరిలో మేలుకుంటుందో వాడిని పురుషుడు. ఎందుకంటే తాను తరించాలి, తాను అందులోంచి బయటపడాలి అనే సత్యాన్ని వాడు అర్థం చేసుకుంటాడు. నేనున్నది జీవత్వంతో ఉన్నాను కనుక దైవత్వాన్ని అందుకోవాలి అనే దానికి ప్రయత్నపరుడవుతాడు. ఇలా ప్రయత్నపరుడు అయిన వాడే పురుషుడు అనబడతాడు. ఎందుకంటే ఈ పురుషత్వం వస్తేనే మిగతా సాధన చేయగలుగుతాడు. అసలు ఈ లక్షణం లేనివాడు ఎందుకు పనికిరాడు ఏ సాధన చేయటానికి. కావున పరమ పురుషార్థముకు మోక్ష సంపాదన ద్వారా పురుష జన్మ సార్థకము కాబడుతుంది. కావున చాలా మంది చెప్పుకుంటూ ఉంటాం మానవ జన్మ గొప్పదే, కానీ మానవ జన్మలో పురుష జన్మ గొప్పది. ఈ వాక్యం వింటాం. కానీ పురుష జన్మ అంటే మనం అనుకుంటాము దేహానికి మాత్రం పరిమితం చేసి ఆ యొక్క ఆకృతిని బట్టి నిర్ణయించేస్తాం అది గొప్పది అని. ఎక్కడ గొప్పదండి చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల కాలంలో స్త్రీలుగా పుట్టిన వాళ్ళే గొప్ప వాళ్ళండి. ఎందుకు గొప్ప వాళ్ళంటే మీరు ఎక్కడ చూడండి, ఎలా చూడండి, ఆధ్యాత్మిక పరంగా మీరు ఏ ఆలయాల్లో కానీ లేదా ఆశ్రమాల్లో కానీ ఇతరత్ర సాధనా మార్గాల్లో కానీ గమనిస్తే 100కి 80 మంది స్త్రీల రూపంలో ఉన్న వాళ్ళు ఉంటారు, 20 మంది పురుషాకృతిలో ఉన్న వాళ్ళు ఉంటారు.
అంటే అర్థం ఏంటి? తమను తాము తరింప చేసుకోవడానికి అన్వేషణ చేసేవారి సంఖ్యలో ఎవరు ఎక్కువగా ఉన్నారు? బయటికి స్త్రీలుగా కనపడేవారు ఎక్కువ ఉన్నారు. కానీ ఎవరికైతే ఈ జిజ్ఞాస మేలుకుంటుందో వాళ్ళే పురుషుడు అన్నారు ఇక్కడ. ఎవరిలో అయితే ఆత్మస్థితి తెలుసుకోవాలని ఆవేదన కలుగుతుందో, తపన మొదలవుతుందో వాళ్ళే పురుషులు అనబడతారండి. అంతే తప్ప ఆకృతిలో పురుష జన్మలో ఉండి ఏమాత్రం కూడా తన యొక్క అహంకారం, అంటే ఈ అహంకారం అధికంగా పురుషాకృతిలో ఉన్నప్పటికీ కూడా ఆ జన్మకి ఎక్కడా కూడా సార్థకత్వం లేదండి. ఇంకా అధమత్వానికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి. అవునది గ్రహించుకోవాలి. మనం ఏ ఆకృతిలో ఉన్నాము, జన్మదహ మనం ఏ రూపంతో వచ్చామనేది ప్రధానం కాదండి. ఎందుకంటే జన్మకి అనేది రూపమే మనకి బయటకు వచ్చింది తప్ప, బయట వేసుకున్న ఒక తొడుగులా ఇది ఉంది తప్ప, లోపల ఒకడు ఉన్నామండి. వాడు ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడున్నాడు, తర్వాత కూడా ఉంటాడు. కానీ వీడికి ఎప్పుడైతే సత్యం అర్థమవుతుందో, తానున్న పరిస్థితి ఏమిటో తెలుసుకుంటాడో, తాను మునిగిపోతున్నాననే విధంగా అర్థమయ్యి దాని నుంచి బయటపడడానికి, తీరానికి వెళ్ళడానికి మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని అన్వేషణ మొదలుపెట్టిన వాడే పురుషుడు అనబడతాడు. అంతకు మించి ఇందులోనే ఉంటూ ఇక మాకు ఇది వచ్చింది బానే ఉంది అన్నట్టుగా దాంట్లోనే పడి అదే అనుభవిస్తూ అహంకారంతో మెలిగితే ఎప్పటికీ వాళ్ళు పురుషుడు అనిపించుకోరు. ఎప్పటికీ జన్మ సార్థకం కాదండి. అది గ్రహించుకోవాలి. మనస్సుని రజస్తమో గుణ శూన్యమనట్లు వనర్చి శుద్ధ సత్వమయముగా గావించి దాన్ని ఆత్మయందు నిలిపి జ్ఞానమును వినుటకు సిద్ధుడు కమ్ము. కావున జ్ఞానాన్ని వినాలంటే కొన్ని అర్హతలు ఉండాలి, సంసిద్ధత ఉండాలి. ముందు దాన్ని తెలుసుకోవాలంటే ఏమిటి ఆ సంసిద్ధత అంటే, మనస్సును ఎలా తయారు చేయాలంటే రజస్సు తమస్సు, మనలో 3 గుణాలు ఉంటాయండి. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. అందరికీ కూడా జన్మకొచ్చిన ప్రతి ఒక్కరికి 3 గుణాలు ఉంటాయండి. ఈ 3 గుణాలు ఉండబట్టే మనం జన్మకొచ్చాం. అసలు గుణమే లేదనుకోండి, జన్మకొచ్చే అవసరమే లేదు. కానీ వచ్చాము అంటే గుణాలు ఉంటాయి అని మాత్రం అర్థం చేసుకోవాలి. కానీ ఏ గుణాలు మనలో ఉన్నాయనేది గమనించాలి. 3 గుణాలు అందరిలో ఉంటాయి, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం అధికంగా ఉంటూ ఉంటుంది. సత్వగుణం అధికంగా ఉన్నవారు వాళ్ళు సాత్వికులుగా చూడబడతారు. కానీ వారిలో కూడా ఎక్కడో రజస్సు తమస్సు ఉంటాయండి. కానీ అవి ఎక్కడో ఎప్పుడో ఉంటాయి. ఎక్కువ వాళ్ళు సత్వగుణం ఉంటారు కానీ వాళ్ళు సాత్వికులుగానే తెలుసుకోబడతారు. అలాగే రజస్సు తమస్సు ఇవి 2 గుణాలు కూడా అధమ గుణాలు చెప్పాలంటే. సత్వగుణంలో ఉన్నవాడు తాను మంచిగా ఉండాలనుకుంటాడు. అలాగే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాడండి. సత్వగుణం వాళ్ళ లక్షణం అది. కానీ రజోగుణం వాడు తాను మాత్రమే బాగుండాలి, ఏదొచ్చినా ఏ లాభం వచ్చినా తనకు మాత్రమే రావాలనుకుంటాడు రజోగుణం వాడు. తమో గుణం వాడు తాను బాగుపడిపోయినా పర్వాలేదు, తాను పాడైపోయినా పర్వాలేదు, తనకు నష్టమైనా పర్వాలేదు, కానీ అవతలి వాడు నష్టపోవాలి అనేటువంటి భావనతో ఉంటాడండి ఈ తమస్సు. ఇంకా చెప్పాలంటే సోమరితనంతో ఉంటాడు. వీడు ఏం పనికిరాడు దేనికి, కేవలం కూర్చుని ఊహిస్తూ ఉంటాడు అంతే ఈ తమస్సులో ఉన్నవాడు. అంతేగాని చర్యలు ఏమి ఉండవండి. రజోగుణం వాడికి చర్యలు అధికంగా ఉంటాయి, కానీ స్వార్థం ఉంటుందండి. కావున ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటే ముందు మనలోంచి రజోగుణాన్ని, తమో గుణాన్ని తీసేయాలి. ఎలా తీసేయాలి అంటే ప్రయత్నంతో చేయాలి. ఈ ప్రయత్నంతో సాధించాలి దీన్ని. వీలైనంత వరకు కూడా నిష్కామ కర్మాచరణ అనేది ఆచరణలో పుచ్చుకోవాలి. నాకు ఏమిటి దీని ప్రతిఫలం ఏమిటని ఆలోచించకుండా సత్కార్యాచరణ చెయ్యాలి. నెమ్మదిగా అప్పుడే మనకి కొద్ది కొద్దిగా ఈ స్వార్థం వదులుతుంది, తమస్సు దూరం అవుతుంది. ఈ రజోగుణ తమో గుణాల్ని శూన్యం చేయాలి. లేకుండా చేస్తేనే మనసుని అలా పవిత్రం చేయగలిగితేనే అప్పుడు సత్వగుణంలోకి వస్తాం. ఆ సత్వగుణం కూడా సరిపోదండి, శుద్ధ సత్వంలోకి తీసుకెళ్ళాలి మనసు. విశుద్ధం చేయాలి బాగా. దాంట్లో కూడా ఇంకెక్కడైనా దాగి దాగి మలినం ఉంటే ఆ గుణాలు కూడా బయటకు వదులుతూ నెమ్మదిగా దాన్ని శుద్ధం చేసుకుంటూ, శుద్ధం చేయాలంటే గమనించండి, భావనతో శుద్ధి కాదండి ఎప్పుడు కూడా. కేవలం భావన చేతే మనసు శుద్ధి పడుతుంది అనుకుంటే మన పొరపాటేనండి. నేను అనుకుంటున్నాను కాబట్టి నేను మంచివాడిని అయిపోతాను, నేను మంచివాడిని అయిపోతాను అనుకుంటే మంచివాళ్ళం అయిపోమండి. దానికి చర్య కూడా ఉండాలి.
కావున చర్య అంటే ఏంటి? నేను మంచివాడిని అవ్వాలి, సత్వగుణంలో ఉండాలి అన్నప్పుడు నిష్కామత్వంతో నువ్వు వ్యవహారం చేసి చూపించాలి, ఉండాలి తప్పనిసరిగా. అహంకార శూన్యత్వం అనేది ఎలా ఉంటుందో అలా నడుచుకోగలిగి ఉండాలి. ఆ రకమైనటువంటి క్రియాకలాపాల్లో పాలు పంచుకోవాలి. మరి మహనీయులందరూ కూడా తమ అహంకారాన్ని చంపుకోవడం కోసము అవసరమైతే దేన్నైనా చేశారండి. గాంధీ గారు ప్రతిరోజు వెళ్ళి ఆ యొక్క వాడల్లో అక్కడక్కడ మరి వాళ్ళ పాకి రోడ్లు ఉంటే అవి కూడా శుద్ధి చేస్తూ ఉండేవారట. ఎందువల్ల అంటే ఇది పని, తక్కువ పని అనుకుంటాం, కానీ అక్కడ ఏంటంటే ఎప్పుడైనా దేహాభిమానం మళ్ళీ తిరిగి లేవకుండా అలాంటి మహానుభావులు చేసుకునేటువంటి తమకు తాము ఇచ్చుకునే తర్ఫీదండి అది. అలా శుద్ధి చేసుకుంటున్నారు. కేవలం నేను మంచివాడిని అనుకోవడం కాదు, దానికి తగినటువంటి చర్య ఉండాలండి. అప్పుడే అది శుద్ధి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక మలినం ఉందండి. ఈ మలినాన్ని శుద్ధి చేయాలనుకుంటే తప్పనిసరిగా మీరు ఆ మలినము ఏంటో తెలుసుకొని దాన్ని శుద్ధి చేయడానికి కావాల్సిన క్షారాన్ని వాడతామండి. దాన్ని బట్టి ఒక సబ్బో సీకాయో లేకపోతే ఇంకొకటో ఏదో పెట్టి నీళ్లు దానికి తోడుగా నీళ్లు జత చేసి రుద్ది కడిగి దాన్ని వదిలిస్తాం. కానీ ఆ మలినం అలా నుంచుకుని ఉంది, అది శుద్ధి అయిపోతుంది అని అంటే అది ఎప్పటికి శుద్ధి అవుతుంది? ఇప్పటికీ కాదు. ప్రయత్నం లేకుంటే ఏదీ కాదు. కావున రజస్సుని తమస్సుని పక్కకు పెట్టాలి అంటే సత్వగుణం బయటికి తెచ్చుకోవాలంటే ప్రయత్నమే చెయ్యాలి. ఆ ప్రయత్నములో మన జీవన వ్యవహారాన్ని మార్పు చేసుకోవాలి. మన ఆహార విహారాలన్నింటినీ మార్చుకోవాలి. ఈ ఆహార విహారాల ద్వారానే మన యొక్క ప్రవర్తన మారుతూ ఉంటాయి. కావున అటువంటి జాగ్రత్తలు వహిస్తూ మన శుద్ధ సత్వంలోకి తెచ్చుకుని దాన్ని ఆత్మీయందు నిలపాలి. ఇలా శుద్ధ సత్వంలో ఉన్న మనసే ఆత్మస్థితి ఎందు నిష్ఠకి అర్హతను పొందుతుంది. అంతే తప్ప నేనేదో ధ్యానం చేస్తున్నాను కనుక వచ్చేసి అక్కడ ఉండు, నిశ్చలంగా ఉండు అంటే ఆ మనసు ఏమి అంగీకరించదండి. దానికి ఉన్నటువంటి దురలవాట్లన్నీ తీసేస్తే తప్ప అది అక్కడ నిశ్చలం కాదు. అందుకు చెప్పారండి, మనకి ప్రతి దాంట్లోనూ కూడా ఆహార నియమం చెప్తారు, వ్యవహార నియమం చెప్తారు. అన్ని ఎందుకు చెప్తున్నారంటే ఈ మనసుని అనుగుణంగా తయారు చేసుకోవడానికి. దాన్ని నిశ్చలం చేయాలంటే ఆత్మీయంగా నిలపడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఎంతో ఎందుకంటే తిరుగుతూ ఉంటుందండి అది. మరి ఆ తిరుగుబోతు గిత్తని నువ్వు వెంటనే అధీనంలో తీసుకోవాలంటే అప్పటికప్పుడైతే అది రాదండి. దాన్ని ఎలా వశం చేసుకోవాలో అలా వశం చేసుకోవాలి. చూడండి, బలిష్టమైనటువంటి ఒక గజాన్ని మావటి వాడు చిన్న ఆయుధం చేత తన వశం చేసుకుంటాడు, అంకుశం. అది పెట్టి అది పొడిస్తే వెంటనే అది కొంతసేపటికి ఆ మావటి వాడు అధీనంలోకి వెళ్తుంది. అంటే ఆ ఆయుధం అక్కడ పెద్దగా చిన్నదని కాదు, నిపుణత్వం అండి. అలాగే మన మనసు కూడా మన వశంలోకి రావాలంటే, వశం చేసుకోవాలంటే దానికి మనమే తర్ఫీదిచ్చుకోవాలి. ఏమి ఇస్తే అది బాగా బలసిపోతుందో తెలుసుకుని అది ఇవ్వటం ఆపేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, అది ఏదైతే బాగా కోరుతుందో దాన్ని మరల ఇస్తూ ఉంటాం. అది ఎప్పటికీ మన అధీనంలోకి రాదు. మనం చేయవలసింది కూడంది అది ఏమి అడుగుతుందో దాన్ని వర్జించాలి. దాన్ని ఇవ్వరాదు, దాన్ని దరిచేయాలని ఇవ్వకూడదు. ఇలా పట్టుదలతో సాధించాలండి ఏదైనా. కనుక ఆత్మ సాధన అంటే, ఆధ్యాత్మిక సాధన అంటే ఇది ఒక పట్టాన అయ్యేది కాదండి. అలా అలా మనం ఏదో తీరికున్నప్పుడు చేద్దాం, అయినప్పుడు చూద్దామంటే అది ఎప్పటికీ మనకి సాధ్యమయ్యేది కాకుండానే అయిపోతుంది. కావున శుద్ధ సత్వము కావించి దాన్ని ఆత్మయందు నిలిపి జ్ఞానమును వినటకు సిద్ధుడు. అసలు జ్ఞానాన్ని వినాలంటేనే ముందు మన మనసు శుద్ధ సాత్వికంగా ఉండాలి. దాని లోపలికి తీసుకోవాలంటేనే ఈ విధంగా మనం అర్హతని సాధించాలి. ఏ ఏ కార్య ప్రవృత్తులు ప్రమాణ ప్రమేయ వ్యవహారములు కలవో అవన్నీయును పరమాత్మ పదము కాంచబడిన వెంటనే సంపూర్ణముగా శమించిపోవచ్చున్నవి. పరమాత్మ పద దర్శనము వరకు శ్రవణాదును కావింపవలనని భావము. మనము చేసే అన్ని ప్రయత్నాలు కూడా ఆ యొక్క స్వయం అయినటువంటి ఆత్మని అనుభవించడం కొరకే.
భగవద్ దర్శనం అంటే భగవత్ సాహిత్యం అనొచ్చు. మీరు మనం ఏ పేరు పెట్టుకున్నది ఒక్కటే, ఆత్మ సాక్షాత్కారం అనొచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా మనం దాని కొరకు చేసే ప్రయత్నాలు, ఈ కార్యవృత్తులు, అప్పటి వరకు మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆ యొక్క లక్ష్యాన్ని పొందిన వెంటనే, ధ్యేయాన్ని అందుకున్న వెంటనే సంపూర్ణంగా పడిపోతాయి. అప్పటి వరకు ఎంతో అవసరంగా నీకు ఉపయోగించిన ఆ యొక్క సాధనా మార్గాలే ఎప్పుడైతే నువ్వు ఆత్మానుభవంలోకి వెళ్ళావో అవన్నీ దొల్లిపోతాయి. అంటే అవన్నిటికీ విలువ లేకుండా అయిపోద్ది, వాటి యొక్క పని లేకుండా అయిపోద్ది. మరి అలా అయిపోతుంది కదా అని వాటి యొక్క ఉపయోగం ఏమి లేదా అంటే, అవన్నీ ఉండబట్టి అవన్నీ చేసుకుంటూ రాబట్టే మనకి స్థితి ఏర్పడింది. కావున ఎప్పుడైతే లక్ష్యాన్ని పొందావో అప్పుడు నువ్వు వచ్చినటువంటి మార్గాలే నీకు అవసరం లేనివి అయిపోతాయి. శుద్ధ చిత్తుడకు మనుజునకి జ్ఞానముచే ఆత్మ విశ్రాంతి లభించినచో ఇక ఈ సంసారమందు అనేక అనర్థములను, చింతారూప మూఢత్వమును ఏ బుద్ధిమంతుడు సహింపగలడు. జ్ఞానముచే ఆత్మ విశ్రాంతి తప్పక లభింపగలదని. కావున శుద్ధ చిత్తుడైనటువంటి మనుజునికి ఈ జ్ఞానము చేతనే ఆత్మ విశ్రాంతి, ఆత్మయందు నిష్ట, ఆత్మస్థితి అనేది ఏర్పడుతుంది. అసలు అది సాధించినటువంటి వాడికి ఈ సంసారం అనేటువంటి అనేక అనర్థములతో కూడుకున్న దీంట్లో ఎలా శాంతిని పొందుతాడు? ఇందులో ఎక్కడా శాంతిని పొందేటువంటి మార్గమే లేదు. ఆత్మనిష్టలోనే అసలైన సంపూర్ణమైనటువంటి శాంతి. కల్పాంతరమున ప్రళయ సూర్య తేజముచే కుల పర్వత శిలలు చిన్నాభిన్నములైనట్లుగా ఆత్మ సాక్షాత్కారముచే సమస్త మానస వృత్తులు విలీనములైపోతాయి. కల్పాంతరములు అంటే మొత్తం ప్రళయకాలం వచ్చేసిందండి. అప్పుడు అలాంటి సమయంలో ఆ యొక్క ప్రళయ సూర్య తేజము చేత ఆ పర్వత శిలలన్నీ కూడా ఏమిటికి వేటికి కూడా సంబంధం లేకుండా చిన్న భిన్నాలు అయిపోతాయి. ఏవి కూడా అక్కడ సత్యత్వ స్థితిలో ఉండలేవు. అదే విధముగా ఆత్మ సాక్షాత్కారం అనేది కలిగితే కనుక సమస్త మానస వృత్తులు కూడా విలీనములైపోతాయి. అప్పుడు ఎప్పుడైతే ఆత్మస్థితి అనేది నిలుస్తుందో, సిద్ధిస్తుందో, అప్పుడు ఇంకా అన్ని రకాలైనటువంటి మనసు వికలత్వాలు కానివ్వండి, అనేక రకాలైన భావాలు కానీ ఏదైనా సరే అవన్నీ కూడా అందులో విలీనమైపోతాయి, అంతమైపోతాయి. కనుక ఆత్మ సాక్షాత్కార స్థితి అనేది సిద్ధిస్తే ఇంకా మనసుకు మళ్ళీ వేరే ఇంకా ఇంకా వేరే వేరే భావాలు, ఇతరత్ర విషయాలు ఏం ఉండవండి. ఉన్నది ఒకటే, ఆ ఒక్క సత్యములోనే నువ్వు సిద్ధుడు అయిపోతావు, నిత్యమైపోతావు, సత్యమై ఉంటావు. కనుక అక్కడికి ఇంకా అది ప్రశాంతత అంటే నిరవధికమైనటువంటి శాంతి స్థానం అంటే. ఇక అందులోకి కలతలు రావు, కల్మషాలు లేవు, భేషాలు లేవు, భేదాలు లేవు. అభేద స్థితి అది. ఎందుకంటే భేదం అనేది ఎప్పటి వరకు ఉంటుంది? అజ్ఞానంతో ఉన్నంత వరకే భేదం అండి. యథార్థ జ్ఞానం కలగడానికి గుర్తు ఏంటంటే, భేదం అనేది ఎంతెంత తొలుగుతుందో అంతంత జ్ఞానంలోకి వెళ్తున్నామని గుర్తించాలి. మనలోకి భేదం అనే భావన ఎంత ఎక్కువగా ఉంటుందో అంతంత జ్ఞానములో ఉన్నట్టుగా తెలుసుకోవాలండి. ఇది యథార్థం. కానీ ఎంత జ్ఞానం పొందామన్నా మళ్ళీ అదే భేదాన్ని వహిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఆ యొక్క అజ్ఞాన నివృత్తి అవ్వలేదు. కావున సహజంగానే మన మనసుకి భేదాలు తొలగిపోతూ ఉంటాయి. ఎప్పుడు సత్యమునందు నువ్వు నిష్ఠుడు అయితే, యథార్థము నిష్ఠుడు అయితే సకల భేదాలు హరించుకుపోతాయండి. అప్పుడు ఈ మార్గము లేదు, ఆ మార్గము లేదు, ఈ మతమైన ఒకటి, ఆ మతమైన ఏదైనా ఒకటి, అందులో ఉన్నది ఇందులో ఉన్నది, నీలో ఉన్నది నాలో ఉన్నది, సర్వుల్లో ఉన్నది, సర్వ మతాలు, సర్వ కులాలు, అన్నిటిలో సర్వ జీవులు యందు ఒక్కటే ఉంది. అదే సత్యం, అదే నేను. ఇది ఎవరికైతే అనుభవానికి వస్తుందో వారికి సకల భేదాలు హరించుకుపోతాయని చెప్పి ఇప్పటి వరకు మనకి ఈ యొక్క విధానంలో ఈ యొక్క మోక్ష ద్వార బాలకులుగా ఈ శమము, దమము, సంతోషము, అదే విధంగా సాధుజన సాంగత్యం గురించి చెప్పుకుంటూ ఈ సంసారం అనేటువంటి విషూచి వ్యాధి మంత్రం చెప్పారు. విషూచి అంటే విషపు సూది అండి. ఒక సూది పుచ్చుకుంటే అది మనకి బాధని కలిగిస్తుంది. కానీ ఇది ఒక విషూచి, విషంతో కూడినటువంటి సూదండి. ఇది ఒక వ్యాధి అండి.
ఈ వ్యాధి ఎంత చిత్రంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అందరికీ అంటుకుంటుందండి. నిన్న మొన్న మనం అనుభవించిన కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి. కావునే ఆనాడు ఆ వ్యాధిని కూడా ఇంచుమించుగా మనకి ఈ యొక్క యోగ వాసిష్టములో ఒక అంశాన్ని గుర్తు చేశారు. ఇందులో కూడా విషూచి గురించి ఉంటుందండి ఒక కథ. ఆ వ్యాధి ఆ సూదే ఇప్పుడు కరోనాగా వచ్చిందని చెప్పుకున్నాడు. అప్పుడు ఆ మంత్రం కూడా చెప్పారు. అదే విధంగా ఇప్పుడు ఈ సంసార విషూచి వ్యాధికి మంత్రం చెప్తున్నారు. దీని నుంచి బయటపడడానికి ఏదైనా ఉపాయం ఉందా, మంత్రం ఏదన్నా ఉందంటే ఆ మంత్రం ఏంటో చెప్తున్నారు. ఓ రామచంద్ర, ఈ సంసారం అనే విషూచి వ్యాధి సహించుటకు చాలా కష్టమైనది. అది కేవలము జీవ బ్రహ్మైక్య బోధమనే పవిత్రమైన బారుడు మంత్రముచే లెస్సగా శమించగలదు. ఎందువల్ల అంటే ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ సంసారం అనే విషంతో కూడినటువంటి ఈ విషూచి వ్యాధి సహించడానికి చాలా కష్టమైనది. అది కేవలము జీవ బ్రహ్మైక్య బోధ అనేది ఏదైతే ఉందో, ఈ ఆత్మజ్ఞానాన్ని కూర్చున్నటువంటి బోధ ఏదైతే ఉందో, అటువంటి పవిత్రమైనటువంటి గారుడ మంత్రం అన్నారు. ఎందుకంటే ఆ యొక్క సర్పాకృతిలో ఉండేటువంటి ఈ విషూచి దేనికి వంగుతుందంటే గరుడ మంత్రంకి వంగుతుంది. దాన్ని హరింపచేసేటువంటి విషహరణ మంత్రం ఇది. ఏమిటది? ఆత్మజ్ఞానమే. ఈ ఆత్మజ్ఞాన ప్రబోధము చేతనే అది శమిస్తుంది. ఈ జీవ బ్రహ్మైక్య రూప యోగము మరియు పరమార్థ జ్ఞానం అనే మంత్రము సజ్జనుల సాంగత్యములను సత్శాస్త్ర విచారణ చేతను తప్పక లభిస్తుంది. కావున ఈ గారుడు మంత్రం మనకు తెలియాలంటే మనం ఈ జీవ బ్రహ్మైక్య యోగము మరి మనకి ఎలా అభ్యాసం అవుతుందంటే అది మళ్ళా సజ్జన సాంగత్యంలోను సత్శాస్త్ర విచారణ ద్వారా మాత్రమే మనకి లభిస్తుంది అని చెప్పారు. ఈ ప్రపంచమున ఆత్మ విచారణ చే సమస్త దుఃఖములను తప్పక నశించుననుట నిశ్చయము. కాబట్టి ఆత్మ విచారాన్ని అనాదరించరాదు. కావున ఈ జగత్తులో ఈ ప్రపంచములో ఒక్క ఆత్మ విచారణ చే మాత్రమే సమస్త దుఃఖాలు హరించబడతాయి. ఆత్మ జ్ఞానము చే మాత్రమే అన్ని దుఃఖాల నుంచి కూడా బయటపడగలుగుతాం. అంటే దుఃఖాలు రావని కాదండి, ఏవి రావాలో వస్తూనే ఉంటాయి. మానవుడుగా ఉన్నాం కనుక, ప్రాణంతో ఉన్నాం కనుక అన్ని రకాల భావాలు చుట్టూ ముసుగుతూనే ఉంటాయి. కానీ ఎవరికైతే ఈ ఆత్మ జ్ఞానం ఉంటుందో ఆ వచ్చిన దుఃఖాన్ని కూడా తీసుకోనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే వాటన్నిటినీ కూడా మళ్ళీ తన జ్ఞానానికి ఉపయోగించుకుంటాడు. వాడు తన జ్ఞాన బుద్ధికే ఉపయోగించుకుంటాడు. కనుక వారి దగ్గర మాత్రమే పని చేయలేమండి ఈ యొక్క దుఃఖాలేవి కూడా. కావున ఈ ప్రపంచంలో ఆత్మ విచారణ చే సమస్త దుఃఖాలు కూడా తప్పక నశించునని నిశ్చయము. అంటే దుఃఖాలు వచ్చినా వాటి బారిన మాత్రం పడదండి జ్ఞానం. కాబట్టి ఆత్మ విచారణని అనాదరణ చెయ్యరాదు. దీన్ని మనకి ఎందుకు లేని మాత్రం వదలదు. ఇంకా ఏదే మంత్రం ఏమీ లేదండి. సకల దుఃఖ నివారణ కాగలిగే మంత్రం అంటూ ఉంటే ఒక ఆత్మ విచారణే. ఇంతకు మించి మన దుఃఖాన్ని హరింప చేసేటువంటి మంత్రం ఈ జగత్తులో ఇంకోటి ఏదీ లేదు. ఎవరి కర్మానుసారము వాళ్ళు ఏదొస్తే దాన్ని అనుభవించుకుంటూ వెళ్ళవలసినదే. వాటిని తీసుకుంటూ అనుభవిస్తూనే ఉంటాం. వాటి నుంచి దూరం అవ్వాలి అంటే వాటిని పోగొట్టుకోవడానికి మళ్ళా మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. కానీ ఇవన్నీ చేసే బదులు నీలోకి నువ్వు వెళ్ళి నీ ఆత్మని నువ్వు ఆత్మని నువ్వు తెలుసుకోగలిగితే, దానికోసం నువ్వు బోధింపబడితే, దాని విచారణ చేయగలిగితే సకల అప్పుడు దుఃఖం అనేది నీ దుఃఖాన్ని నువ్వే పోగొట్టుకోగలిగే శక్తి వస్తుంది. ఇదండి యథార్థం. ఎందుకంటే అందరి కష్టాన్ని తీర్చుదాము అనుకున్నా ఎవరికి సాధ్యం కాదండి. ఎప్పుడెప్పుడు ఎవరెవరికో కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. సరే, మనకు కష్టం వచ్చినప్పుడు ఒక ఆయన సహాయం చేశాడు, మరలా కష్టం వచ్చిందండి, ఇంకొకళ్ళు ఎవరో చేశారు. అలా ఎన్నిసార్లు చేస్తారండి? అలాగే ఒక ఆయన ఒకళ్ళ కష్టం తీరుస్తాడు, కానీ పదే పదే ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. అవన్నీ ఎన్నిసార్లు ఎందరి కష్టాలను తీర్చగలుగుతామండి? ఎవరికి సాధ్యం కాదు. కానీ ఈ ఆత్మజ్ఞాన ప్రబోధం ఉంది చూడండి, ఇది కనుక ఎవరిలో వాళ్ళకే కలిగితే, ఈ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోగలిగే స్థితిలో కనుక వాళ్ళు కొంచెం ప్రోత్సహించగలిగితే,
ఎవరి దుఃఖాలు వాళ్ళే హరింప చేసుకుంటారండి. ఇదే నిజబోధండి. అన్నిటికంటే గొప్ప సహాయం ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని ప్రబోధం చేయటమే నిజమైన సహాయం. ఎందుకంటే దీని ప్రభావంతో ఎవరికి వాళ్ళే ఉత్తేజితులవుతారు. ఎవరికి వాళ్ళే తమ దుఃఖాలు తాము హరింప చేసుకోగలిగే ధైర్యాన్ని తెచ్చుకుంటారు. మరి ఇంతకంటే గొప్ప సహాయం ఇంకేముంటుందా? మనం ధనం పెట్టి సహాయం చేయగలమా? లేకపోతే ఇతరత్ర ఏమైనా చేసే అంటే కొంతవరకే అది సాధ్యమో, అది కూడా పూర్తిగా చేయలేము ఇంతవరకు కూడా. కానీ అందుకే ఒక్కొక్క దశలో మహనీయులు చెప్పారు, మనము బయట చేసేటువంటి సాంఘికమైనటువంటి క్రియాకలాపాలు, సేవా కార్యక్రమాలు, ఇతరత్ర క్రియాకలాపాలు చేస్తూ ఉంటాం. చాలా మంది సమాజానికి ఉపయోగపడతామని చెప్తూ ఉంటాం. సమాజానికి ఉపయోగపడే క్రియలు చేయడం మంచిదే, అవకాశం ఉన్నంత వరకు చెయ్యాలి కూడా. కానీ దానికంటే కూడా ఆ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఈ ఆత్మజ్ఞానాన్ని కనుక అందరికీ అందజేయగలిగితే, పంచగలిగితే, అందరిలోనూ ఉన్నటువంటి ఆత్మస్థితిని ఉద్దీపన చేయగలిగితే వారు ఇంకా కొద్ది మందికి మనలో ఉపయోగపడతారు. అలా 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 ఆ జ్ఞానము సర్వ దుఃఖహరణం అవుతుందండి. వారి దుఃఖాన్ని వాళ్ళే హరింప చేసుకోగలుగుతారు. ఇది యథార్థం. అందుకనే అన్ని విద్యల్లోకి గొప్పదైన మేటి విద్య ఆధ్యాత్మ విద్య అని చెప్పారు. ఈ విద్యకి మనము ఎప్పుడూ అనాదరణ చేయకూడదు, ఆదరణే ఉండాలి. ఇవాళ మన మధ్య ఏముంది దీనికి అంటే అనాదరణే ఉందండి. ఎవరు తీసుకుంటున్నారండి దీన్ని? ఎంతవరకు అండి? దీన్ని వినగలిగే అవకాశం ఉండి కూడా వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే మన దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ లో అన్ని రకాలు వస్తాయి, దాంతో పాటు ఆత్మజ్ఞాన ప్రబోధం కూడా వస్తుంది. కానీ ఏం చూస్తాం చెప్పండి? మనకి వినోదాన్ని ఇచ్చే అవే చూస్తాడు తప్ప యథార్థ జ్ఞానాన్ని ఇచ్చేదాన్ని తీసుకోలేము. ఇలా ఉంటుందని ఈ రకంగా మనము ఈ యొక్క సకల దుఃఖహరణం చేయగలిగేటువంటి విధానంలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని ఎవరికి వాళ్ళమే తెలుసుకోలేకపోతే నష్టపోయేది మనమే. అది గ్రహించుకోవాలి. విచారణాపరులను సమ్యక్ దర్శనము కలవాడను కావునని శీతల అంతఃకరణము మనుజుడు సర్వము పరిపక్వ చర్మమును త్యజించినట్లు సమస్త మానసిక దుఃఖము తను త్యజించి వేసి ఈ జగత్తునంతని వినోదముగా ఇంద్రజాలమని వీక్షించను. సమ్యక్ దర్శనము లేనివాడగా జ్ఞానికి ప్రపంచ మహా దుఃఖమయముగా ఉండనన్నాడు. ఇక్కడ సర్వం సర్పము. ఈ సర్పం ఏం చేస్తుంది అంటే కుబుసాన్ని విడిచేస్తుందండి. ఎలా విడుస్తుంది అంటే పరిణామములు క్రమంగా అది పొరలా తయారైపోతుందండి. పౌర్ణమికి కూడా అది కుబుసాన్ని విడుస్తుందండి. అంటే ఆ పొరలాగా తయారైనప్పుడు ఏం చేస్తుంది? అది నెమ్మదిగా ఆ రోజున అది తనని తాను ముకులింప చేసుకుంటుంది. ఎందుకంటే సర్పము కుబుసాన్ని విడుస్తుందా, కుబుసము సర్పాన్ని విడుస్తుందా అని ప్రశ్న వేసుకుంటే సర్పమే కుబుసాన్ని విడుస్తుంది. అంతే తప్ప కుబుసం సర్పాన్ని విడిచింది అనుకోండి, సర్పం అలాగే ఉంటుంది. కుబుసం విడవాలంటే ఏం చేయాలి? ముక్కు ముక్కలు అయిపోవాలండి. అంటే అది పిచ్చిపోవాలి. అది మధ్యలో ఎక్కడో ఒక చోట తప్పనిసరిగా ఖండింపబడాలి. అప్పుడు మాత్రమే సర్పాన్ని వదలగలుగుతుంది కుబుసం. కానీ ఎక్కడ కుబుసాన్ని మీరు గమనించినట్లయితే అది ఒక త్వర గొట్టంలానే ఉంటుందండి, సర్పాకృతిలోనే ఉంటుంది. మరి ఇది ఎలా సాధ్యమండి అంటే అది ఎలా అయింది అంటే సర్పమే కుబుసాన్ని విడిచిందండి. ఎలా విడిచింది అంటే తనని తాను ఆ పొర నుంచి విడిపించుకుని తన లోపలికి తాను ముగిలించుకుంటుంది. ఆ సర్పం ముగిలించుకున్నప్పుడు ఇంకా సన్నగా అయిపోతుంది. ఆ సన్నగా అయిపోయినప్పుడు అందులోంచి ముందుకి పాకుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు కుబుసము అక్కడ పడిపోతుంది. అది ఒక సర్పాకృతిలో ఒక గొట్టం లాగా అక్కడ పడిపోతుంది. సర్పం ముందుకి అంటే కుబుసాన్ని సర్పం వదిలేస్తుంది అనేది ఎలా అయితే సత్యమో అదే విధముగా ఈ యొక్క విచారణాపరుడు సమ్యక్ దర్శనము కలిగిన వాడు, యథార్థ దర్శనం కలిగిన వాడు కావునే శీతల అంతఃకరణ మనిషి అంటే మనుజుడు ఆత్మజ్ఞానంతో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఈ యొక్క సర్పం ఎలా అయితే ఆ పురుషాన్ని విడిచి ముందుకు వెళ్ళిపోయిందో అదే విధంగా సమస్త మానసిక దుఃఖములందు కూడా తానే విడిచిపెట్టేస్తారు. అవి మనం వదలవండి ఎప్పుడు. అవి ఏవి రావాలో వస్తూ ఉంటాయి, వాటి మానాన అవి మన మీదకి ప్రయోగం అవుతూ ఉంటుంది. కానీ
అది ఎలా అయితే నిపుణత్వంతో ఆ కుక్సాన్ని వదిలి ముందుకెళ్ళిపోయిందో, అలాగా జ్ఞాని వాటిలో ఇరుక్కోడు. ఎంత మాత్రము గ్రహించడు, తీసుకోడు. ఎన్ని రకాల సంకట పరిస్థితులు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, ఎన్ని వచ్చినా తన జ్ఞానంతో తానుగానే, తన స్థితిలోకి తానుగానే, తన లోపలికి తాను వెళుతూ ఉంటాడు. తన లోపలికి తాను వెళ్ళి తానే ఇంకా సూక్ష్మంగా అయిపోయి వాటన్నిటిలోంచి వాటన్నిటి మధ్యలోంచి యథేచ్ఛగా హాయిగా బయటకు పడిపోతాడు. కోరల మధ్య ఉన్నప్పటికీ కూడా, అన్నిటి మధ్యలో ఉండి కూడా దేని చేత బాధింపబడకుండా మన నాలుక ఎలా అయితే అన్ని దంతాల లోపల మధ్యలో ఉండి కూడా ఎలా నిపుణత్వంగా బయటపడుతుందో, క్షేమంగా ఉంటుందో, అలాగా ఈ ఆత్మజ్ఞాని కూడా ఒక పక్వ దశలో ఉంటాడు కనుక అన్ని దుఃఖాల నుంచి, అన్ని బంధాల నుంచి, అన్ని రకాలైనటువంటి ఇతరత్ర భౌతికములు అనుభవించేటువంటి ఈ యొక్క క్రియాకలాపాల నుంచి కూడా చక్కగా నిపుణత్వంగా తను తాను బయట తెచ్చుకుంటాడు. ఎక్కడ తాను ముచ్చడు, ఎవరిని నొప్పించడు. హాయిగా వాటి వల్ల ఏ ప్రభావాన్ని పొందడు. తనకి తానే బయటకు వచ్చేస్తాడు. ఈ జగత్తునంతని కూడా ఎలా చూస్తాడు వాడు? వినోదంగా చూస్తాడు, సుఖముగా. ఈ ఇంద్రజాలం వలె వీక్షిస్తాడు. జ్ఞానికి జగత్తులో ఎక్కడా కూడా దుఃఖించవలసిన అవసరమే కనిపించదు. పైపెచ్చు ఇదంతా దుఃఖాలమయమని చెప్తాం కదా మనం. కానీ యథార్థ జ్ఞానికి ప్రపంచం అంతా వినోదంలా కనిపిస్తుంది. క్రీడాస్థలంలా ఉంటుంది. జ్ఞానికి ఈ జగత్తులు, ఈ యొక్క వ్యవహారం అంతా కూడా, జగత్తులో చేసే వ్యవహారం అంతా కూడా క్రీడ వలె ఉంటుందండి. క్రీడ అంటే ఏంటి? ఆట. ఆట స్థలం వలె ఉంటుందన్నమాట. ఆట స్థలంలో ఆట ఆడుకునేవాడు ఎంత హాయిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. అలా ఉంటాడు జ్ఞాని. ఎందువల్ల అంటే సత్యం తెలుసుకుని ఉన్నాడు కనుక. సత్యం తెలియకపోతే ఈ జగత్తు పీడాస్థలం అయిపోద్ది. క్రీడ కాదండి, అది పీడ. అందుకే మనకి ఎన్నో దుఃఖాలు, బాధలు, బంధాలు, కల్మషాలు, క్లేశాలు ఎప్పుడు మనసులో ఇవే పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే యథార్థ జ్ఞానం లేకపోవడమే. యథార్థ స్థితి అనుభవానికి రాకపోవడం వల్ల, ఆత్మ విచారణ లేకపోవడం వల్ల మనకి ఇవన్నిటి యొక్క ప్రయోగం మన మీద పడుతుంది. కావున ఎవరికి వాళ్ళని తమ నిపుణత్వాన్ని తామే పెంపొందించుకుని సూక్ష్మంలో సూక్ష్మంగా మోక్షాన్ని పొందాలి. చక్కగా ఉన్నతంగా తయారవ్వాలి. అన్నింటిలోంచి విడిపడడం ఎట్లాగో తెలుసుకోవాలి. తామరాకు నీటిలోనే ఉండి నీటిని అంటకుండా ఉండగలుగుతుంది. అలాగే ఈ భవసాగరంలో ఉంటూ, అందరి మధ్య ఉంటూ, అన్నిటి మధ్య ఉంటూ కూడా తనకి తానుగా స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పరితనంతో నేర్చుకో. ఇదే కుశలత్వం. ఎందుకు కుశలత్వం లేకపోతే మరి మనకి వెండి మీద పడుతున్నట్టు ఈ కుశలత్వం లేకపోవడం వల్లే అన్నిటిని అంటుకుంటున్నాము. కానీ జ్ఞాని అంటుకోవడం. ఎన్నిటి మధ్యలో ఉన్నా సరే తన్ని మాత్రం దాంతో అంటుకోడు. తను తానుగానే ఉంటాడు. కనుకనే వాడు ఆనందంగా ఉంటాడు. మనము ఏది వచ్చిన చిన్నదాన్ని పెద్దగా తీసుకుంటాం. ప్రతిదీ నాకే వచ్చింది, నాకే ఈ బాధ వచ్చింది, నాకే ఏదో అయ్యింది. ఇలా మనం నిరంతరం అందులో పడి ఇక అదే సత్యం అన్నట్టుగా అయిపోయి క్షణ క్షణము గదల పాలవుతున్నాం. కావున వాడు జ్ఞాని ఈ జగత్తును ఒక వినోదంగా వీక్షిస్తాడు. ఇంద్రజాలాన్ని ఎలా చూస్తాడో అలా చూస్తాడు. ఒక మ్యాజిక్ ని చూసినట్టు చూస్తాడు. మ్యాజిక్ పని ఏమిటి? లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తాడు. అది మ్యాజిక్ అండి. లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని మాయమైపోయినట్టుగా చూపిస్తే అది చాలా అబ్బురుపరిచే మ్యాజిక్. కానీ అది నిజమని నమ్మేస్తే అందులో పడిపోతాం. కానీ అది మ్యాజిక్ అని తెలిసిందనుకోండి వినోదంగా చూస్తాం. డబ్బులు ఇచ్చి మరీ చూస్తామండి. ఎందుకంటే అది నవ్వులాట చర్యకి నింటుంది. జ్ఞాని కూడా ఈ జగత్తుని అలాగే వీక్షిస్తాడు. అజ్ఞాని చేసే చర్యలు జ్ఞానికి నవ్వులాటగానే ఉంటాయి. వారి క్రియాకలాపాలన్నీ కూడా జ్ఞానికి ఎలా పరిహాసంగా ఉంటాయి. కానీ పరిహసించడండి. కానీ అలానే ఉంటాయి, నవ్వులాటగానే ఉంటాయి. కనుక సమ్యక్ దర్శనము లేనివాడగా జ్ఞానికి ప్రపంచం ఆ దుఃఖమయంగా ఉంటుంది. సమ్యక్ దర్శనం కలిగిన జ్ఞానికి ప్రపంచము వినోద స్థలంగా ఉంటుంది. ఈ రెండు ఒకచోటే. అజ్ఞాని ఉండేది అక్కడే, జ్ఞాని ఉండేది అక్కడే. కానీ తీసుకునే భావనలో తేడా ఉంది, చూసే దృష్టిలో తేడా ఉంది. ఎవరికైతే సమ్యక్ దర్శనం, యథార్థ దృష్టి ఉంటుందో వాడికి ఇది క్రీడాస్థలం అవుతుంది, వినోదంగా అనిపిస్తుంది. ఎవరికైతే సరైన దృష్టి ఉండదో,
సమ్యక్ దర్శనం ఉండదు, యథార్థ దృష్టి ఉండదు. అలా అంటే మేము సరిగానే చూస్తున్నాము, మేము ఉన్న రెండు కళ్ళు ఇంకో రెండు కళ్ళు పెట్టుకుని చూస్తున్నాం అంటాం. ఇదేది నిజమైన దృష్టి కాదండి. ఇది బయట కనిపించే కన్నులతో చూసే దృష్టి ఏది కూడా యథార్థము కాదు. సత్యం తెలియాలంటే, యథార్థం తెలియాలంటే సత్య దృష్టితో కూడినటువంటి ఆ యొక్క జ్ఞాన నేత్రమే కావాలి. ఈ జ్ఞాన నేత్రం అందరికీ ఉందండి, కానీ తెలుసుకోవడానికి సరైనటువంటి విధానములను మనమే కల్పించుకోవట్లేదు. దాంతో చూడగలిగితేనే సత్యం అర్థమవుతుందండి. ఈ నేత్రాలతో చూసేది ఏదైనా అసత్యమే. అది గ్రహించుకోవాలి. గ్రహించుకున్న వాడికి ఈ ప్రపంచం యావత్తు జగత్తంతా కూడా నవ్వుతూ ఆడుతూ తుండుతూ గడుపుతాడు, క్రీడాస్కరంలా గడుపుతాడు, అన్ని దుఃఖాలకు అతీతుడై ఉంటాడు. ఇంకంతకంటే అవసరం కావాల్సింది ఏమీ లేదా. ఆనందమే పరమాత్మ యొక్క నిలబడి, పరమాత్మ యొక్క స్థానం, అది గుర్తించాలి. అది ఓం తత్సత్. ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని పెంచుకుందాం, మిగతాది రేపు వచ్చే భాగంలో తెలియజేసుకుందాం. అది ఓం తత్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति।